చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి ఓ క్రిప్టిక్ హింట్తో ఫ్యాన్స్ని కంగారులో పడేశాడు. నిన్న జరిగిన పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా టాస్ వేసేందుకు వచ్చిన ధోనిని కామెంటేటర్ డానీ మోరిసన్ పలకరించాడు. చెన్నై చపాక్ స్టేడియంలో హోరెత్తిపోయేలా ధోని కోసం అరుస్తున్న అభిమానులను చూసి ధోనితో నవ్వుతూ, వచ్చే సీజన్ కూడా నీ కోసం ఇలాగే అరుస్తారంటావా, మరి వస్తున్నావా అని ప్రశ్నించాడు. దానికి ధోని కూడా నవ్వుతూనే, వచ్చే సీజన్ వరకు ఎందుకు, అసలు నేను నెక్స్ట్ మ్యాచ్ ఆడతానో లేదో కూడా తెలియదు అని నవ్వేశాడు. ఇది క్రిప్టిక్ మెసేజ్. ధోని అన్న మాటలను అనలైజ్ చేస్తే నిన్న పంజాబ్పై ఓటమి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ నుంచి అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయింది. సో చెన్నైకి ఈ సీజన్లో మిగిలిన 4 మ్యాచుల్లో వాళ్ళు కావాల్సినన్ని ప్రయోగాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యంగ్స్టర్స్ అయిన షేక్ రషీద్, ఆయుష్ మాత్రేలను ఓపెనర్లుగా దింపి ప్రయోగాలు చేస్తోంది చెన్నై. వాళ్ళు ఫెయిల్ అవుతున్నా కూడా వరుసగా అవకాశాలను కల్పిస్తోంది. వచ్చే సీజన్ నాటికి కాస్త వాళ్ళకు ఎక్స్పీరియన్స్ వస్తుందనే దృష్టితోనే ఈ తరహా ప్రయోగాల్ని చేస్తోంది. అటు అన్షుల్ కాంబోజ్, డెవాల్డ్ బ్రూయిస్ లాంటి వాళ్ళకు కూడా ఛాన్సులు ఇచ్చింది. ఇక మిగిలింది వికెట్ కీపర్ బ్యాటర్ అయిన వంశ్ బేడి. ఈ సీజన్ కోసం మెగా ఆక్షన్లో 55 లక్షలు ఖర్చు పెట్టి వంశ్ బేడీని బ్యాకప్ వికెట్ కీపర్గా కొనుక్కుంది చెన్నై. ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో 185 స్ట్రైక్ రేట్తో మెలిసిన ఈ 22 ఏళ్ల కుర్రాడు వచ్చే 4 మ్యాచ్లకు వికెట్ కీపర్గా చెన్నైకి ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకోసం ధోని తన స్థానాన్ని వదులుకుంటాడా చూడాలి. ఒకవేళ ధోని కాదంటే కెప్టెన్సీ బాధ్యతలను జడేజా చూసుకుంటాడా, లేదా ఎవరైనా యంగ్స్టర్కి నాయకత్వ బాధ్యతలు అందుతాయా వేచి చూడాలి. వచ్చే 4 మ్యాచ్ల ప్రదర్శన ఆధారంగా టీంపై ఓ అంచనాకు రావడంతో పాటు వచ్చే సీజన్ అసలు తన ఆడాలా వద్దా అనే నిర్ణయాన్ని కూడా మాహీ తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే రైనా లాంటి మాజీ ఆటగాళ్లు ధోని వచ్చే సీజన్ కూడా ఆడతాడని, టీం సెట్ చేసే రిటైర్మెంట్ ఇస్తాడని తనకు టీం మేనేజ్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉందని కామెంటరీలో చెప్పాడు. సో ధోని సడన్గా తీసుకునే నిర్ణయాలు తనకు తప్ప ఎవరికి ఊహించలేరు కాబట్టి 44 ఏళ్ల వయసులో వచ్చే సీజన్ ధోని ఆడతాడా, లేదా 18 ఏళ్ల ఐపీఎల్ అనుబంధానికి 21 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్కి స్వస్తి పలుకుతాడా, ఏం చేస్తాడు అనేది చూడాలి. Thank you.